నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సమగ్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రులతో చర్చ. ప్రజల అవసరాలను హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ లేదు ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్. ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని పలకరించిన మాజీ మంత్రి పేర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కీలక సమావేశం అనంతరం మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో అమరావతిని రాజధానిగా పునర్విభజన చట్టంలో చేర్చి నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. క్లస్టర్ ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా చేసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓరవకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడ ఉండే డిఫెన్స్ పిఎస్యూస్ ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టమని కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకొక పక్కన కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తా ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ జరిగే అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకో సిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం. ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ శనివారం నాడు పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదంటూ మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి స్టేషన్కు తరలించారని, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని, వైద్యులను టెస్టులు రాయకుండా అడ్డుపడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఏం చెప్తాడు? మీరు అరెస్ట్ అవ్వండి, ఎన్ని కేసులుంటే అంత పోటుగాళ్ళు, మీరు పెద్ద పెద్ద పదవులు ఇస్తామని చెప్పి కార్యకర్తని రెచ్చగొట్టి పేపర్లో అతని మీద కేసు ఉంది అనగానే టప్పని బెయిల్కి పరిగెత్తి, కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బెయిల్ కాదు, మీ ఇష్టం, నేను బెయిల్కి వెళ్ళను, యాంటిసిపేటరీ నేను తెచ్చుకోనని చెప్పని, నేనే పాపం చేయలేదు, నేనే తప్పు చేయలేదు, పోలీసు ఉద్యోగం నేను విధి నిర్వహణ పక్కాగా చేశాను తప్పితే నేనెక్కడా తప్పుడు పని చేయలేదు అని చెప్పని నమ్మాడు కాబట్టే
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను మాత్రం బెయిల్ తెచ్చుకోను, నేను ఏ పాపం చేయలేదని చెప్పని ధైర్యంగా నిలబెట్టాడు. కాబట్టి ఇవాళ మీరు అతని మీద కక్ష తీర్చుకుంటాక ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ రోజుకి ఆయన ఉదయం 4:30 దగ్గర నుంచి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం దగ్గర నుంచి మొత్తం గాయత్రి మంత్రం మొదలు పెడితే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, వేదాంశాలు ఇవన్నీ రోజు ఆయన జైల్లో పట్టించేది పొద్దు నుంచి రాత్రి దాకా. జైలు అధికారులు చెప్తున్నారు ఇవన్నీ. ఆయన ఊరికే మనం మామూలు పోలీసుడు అనుకున్నామండి, కానీ సనాతనంగా సద్బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడో అలాగే ఆయన జీవన విధానం కొనసాగుతుందని చెప్పని జైలు అధికారులు బయట మాట్లాడుతున్నారు. ఆయన ఇంట్లో కర్నూలు నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇల్లంతా ఎతికిచ్చారు. ఆ రోజు ఆయన ఫోన్ అడగగానే ఫోన్ ఇచ్చేశాడు మీకు. మొత్తం బాత్రూముల దగ్గర నుంచి బాత్రూంలో కమోడు ట్యాంకులతో సహా అన్ని ఎత్తుక్కున్నారు కదా, మీరు ఎత్తుకున్నారు కదా. మళ్ళీ ఇవాళ సీతారామాన్యాలు గారు భారత్లో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థ యోగా అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డివిబి స్వామి, అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. 11వ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించనుండటం అదృష్టమంటూ రోజు గంట ఆసనాలు వేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, వచ్చే నెల 21న విశాఖలో జరిగే యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని మంత్రి అనిత తెలిపారు. In case of acute arthritis, then slowly up and relax. Samasthiti. Arms up to the shoulder level in front, shoulder level front. Interlock each finger. Turn the wrist outward. Now inhale, raise the arm up. Then raise the heel of the floor. You have to balance that. Wonderful. This is improve your neuromuscular coordination, balance, endurance, and concentration. That is wonderful techniques. Better to do it. Okay. Release, slowly release. Very nice. Oh, wonderful. Then other side also. Say, come on, slowly release and relax. What a wonderful technique. Samasthiti. Okay. Padasasana. This is the pad on your abdomen. Padasasana. Let's start. Okay, stand same. Inhale slowly and raise your arm up. 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నేవల్ కమాండెంట్, నేవీ, అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు, బెటాలియన్స్, సిటీ పోలీస్, అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐజీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సిటీ పోలీస్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎక్స్ఎమ్మెల్సీ దువర్ రామారావు గారికి, గండి బాబ్జీ గారికి, జేసీ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు, ప్రభుత్వం సమస్యను సరిదిద్దలేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతోంది, అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా అంటూ వేణు గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి సత్యదూరమైన వాస్తవాలు కానీ నాటి ప్రభుత్వ పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతినిత్యం ఒక అబద్ధాన్ని వండి వార్చారు. దానికి వారు తోడుగా 2 పత్రికలు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, 3 టీవీ ఛానళ్ళు, ఏబిఎన్, TV5, ఈటీవీతో పాటు ఇంకొన్ని ఛానళ్ళను తీసుకుని రోజు ప్రజలకి ఒక అబద్ధాన్ని చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. అబద్ధాన్ని చేరవేశారు. అబద్ధాన్ని చేరవేయడం ద్వారా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. నేను ముందుగానే చెప్పాను, పాలకుడు జవాబుదారీతనంతో ఉండాలని, ప్రజలకు ఒక మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయాలని. ఈ దేశంలో గతంలో ఉన్నటువంటి వరవడి కానీ సాంప్రదాయం కానీ ఆదర్శగా పాలకులు రాజకీయ నాయకులు వచ్చారని ఈ దేశ ప్రజలు భావించారు. అలాగే గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటువంటి 9 హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాల అమలులో ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ కూడా అంధకారం, ప్రజలు ఎలా బ్రతకాలో తెలియని భయం. ఆ భయం నుంచి కోలుకునేటట్టుగా ప్రజల్ని రక్షించడానికి ఆయన చేసినటువంటి పలు ప్రయత్నాలు. కోవిడ్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఆదాయం పడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడంలో ఎక్కడా కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. ఆదాయం లేదని ఎక్కడా కూడా విస్మరించలేదు. ఆదాయం లేదు, లేకపోతే ఇక్కడ ల్యాబులు లేవు, లేకపోతే ఇక్కడ వైద్యం లేదు అనేటువంటి మాటలు ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ప్రజలకు ఒక భరోసానిచ్చాడు. అటువంటి పాలన చూశారు, అది నిజం. నేను ముందుగా చెప్పినట్టుగా ప్రజల అవసరాలను తీర్చడంలో, హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అవస్థలు పడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? అసలు ప్రజల కోసం కూటమి నేతలు ఆలోచిస్తున్నారా? మా అధినేత వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానాలు చెప్పాల్సిందే అంటూ అన్నారు. ఏదో ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టుగా ఆగస్టు 15 డేట్ అనౌన్స్ చేశారు. ఏదో మహిళలు గుర్తుపట్టిస్తే ఆ దినం నాడు ఓకే చేస్తారో చేయరు చూద్దాం, చేయమని కోరుతున్నాం. చేయాలనే మా తాలూకు డిమాండ్. దాని విధానం ఏంటి? మా విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు ఇస్తారా? విజయనగరం నుంచి తిరుపతి వరకు ఇస్తారా? లేదా విజయనగరం నుంచి హైదరాబాద్ వరకు ఇస్తారా? ఎక్కడి వరకు ఇస్తారు? విధానాలు చెప్పాలని కోరుతుంది, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అడుగుతున్నామంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు వచ్చి రాజకీయ పార్టీలు వారి విధానాలని ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటిస్తాయి. వాటి మీద ప్రేరితమై వాటి మీద ప్రజలు ఆలోచన చేసి ఆ ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చి ఎన్నుకోవడం అనేది సాంప్రదాయం, ప్రజాస్వామ్యంలో ఒక నానుడి. అవి నెరవేర్చవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఆ రకంగానే ఈరోజు సంవత్సర కాలం అయింది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ నేపథ్యం. పైపెచ్చు 2 లక్షల ఒప్పు 2 లక్షల ఒప్పు అంటున్నారు. వాస్తవాలు వచ్చి అసెంబ్లీలో పెట్టారు. 4 నుంచి 5 లక్షలు, 5 లక్షల కోట్లు, 4,80,000 కోట్లు, 70,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. మళ్ళీ 14 లక్షలు 10 లక్షలు అంటారు. అంతకుముందు అంటారు విశ్వం ఎంత ఉందో నాకు తెలుసు, నా చేతిలో మంత్రధనం ఉందని చెప్పారు. ఇప్పుడు వచ్చి నా చేతిలో మంత్రధనం ఉందా అని అడుగుతున్నారు. సంపద సృష్టించడం మాకు తెలుసు అన్నారు. ఇవాళ చెత్త పెరిగిపోతుంది వీధుల్లో, ఊరుల్లో.
ఇతను నాదుడు లేడు, ఇతను నాదుడు లేడు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. ఇవాళ పొద్దున 11 o'clock joint meeting of producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note, and ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ, ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్లో ఫర్దర్గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే ఈ 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్స్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. ఒక టైం లైన్ పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు, ఇంటర్నల్గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దెమ్. విత్ చేంబర్ ఉంటుంది, చేంబర్ విల్ హెడ్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజు ఆ కమిటీ వేయటం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ ఇస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నో ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. దిస్ ఇస్ ద క్లారిటీ. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, విచ్ ఆర్ ద మెయిన్ bodies of the industry, all of us are here. ఈ బాడీస్లో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫ్రమ్ ఆల్ స్టేట్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ దీస్ బాడీస్. సో అందరి సమక్షంలోనే ఇది జరిగింది. ఆన్ ఎ పాజిటివ్ నోట్ వీఆర్ గోయింగ్ టు మూవ్ ఫార్వర్డ్. ఎనీ అదర్ న్యూస్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ కైండ్లీ డూ నాట్ కన్సిడర్. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్లు దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ అండ్ విత్ ఇన్ ద సెక్టార్స్. వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళ దగ్గరనే ప్రెస్ నోట్, ఓకేనా? వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గాన్ టు దెమ్, ఆన్ వాట్ బేసిస్ దే హెవ్ గివెన్, వీ డు నాట్ నో, రైట్? ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దానికోసం చేశామని ఇచ్చారు. అది లేదు కదా. ఇప్పుడు విజయవాడ నగరంలో బాంబు కలకలం రేగింది. బీసెంట్ రోడ్లోని కంట్రోల్ రూమ్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్ రోడ్లోని షాపులు, తోపుడు బండ్లను బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో నేటి మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెంట్ రోడ్లో వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫోన్ కాల్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే, పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం. కడప గడపలో మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు 2025
చరిత్రలో నిలిచే విధంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ తొలి రోజు పార్టీ విధానాలు, రెండో రోజు అభివృద్ధి సంక్షేమంపై తీర్మానాలు, మూడో రోజు 10 లక్షల మంది హాజరుతో బహిరంగ సభ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 5,000 మంది హాజరవ్వాలంటూ పిలుపునిచ్చారు. మన తెలుగుదేశం పార్టీ మహానాడు ఈసారి కడపలో జరుపుకోబోతున్నాం. 27, 28, 29, 27, 28 ఏమో ప్రతినిధులకు సంబంధించినటువంటి ఉంటుంది. 29 భారీ ఎత్తున బహిరంగ సభ. కానీ ఎరైన రీతిలో దాదాపు 5 నుంచి 10 లక్షలు తగ్గకుండా మనం బహిరంగ సభ జరపాలని చెప్పి మన అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు నిర్ణయం చేశారు. లోకేష్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన కర్నూలు జిల్లా నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5,000 తగ్గకుండా పోవాలి. ఆడ మన కర్నూలు సత్తాయేమో నిరూపించాలని చెప్పి తెలుగుదేశం నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అందరికీ ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మినీ మహానాడులు గాని, జిల్లా మహానాడులు గాని అందరూ విజయవంతం చేశారు. అందుకు సహకరించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రెస్ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహానాడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎవరో కొంతమంది కావాల్సి కూడా పుకార్లు గుట్టించినారు. కరోనా ఉంది, అది ఉంది, క్యాన్సర్, అవన్నీ ఏం లేదు. ఖచ్చితంగా మహానాడు ఉంది. కడపలో జరపబోతున్నాం. కానీ విని ఎదుగుని రీతిలో బ్రహ్మాండమైన, అంటే జగన్ అబ్బో నాది కోట అని కూడా, కోట ఎప్పుడో మన ఎన్నికల్లోనే ప్రజలు బద్దలు కొట్టారు. మళ్లీ ఈ బహిరంగ సభతో మనం ముందుకెళ్లాలని చెప్పేసి మహానాడులో నిర్ణయించాం. థ్యాంక్ యూ. కల్లూరు అర్బన్ పరిధిలోని 33వ వార్డులో సిపిఎం కార్యకర్తలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఇంటింటికి స్టిక్కర్లు అతికించారు. శనివారం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప, యేసు, శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి భారం పెంచిందని, స్మార్ట్ మీటర్ల వల్ల భవిష్యత్తులో బిల్లులు భారీగా రావచ్చునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు మాకొద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, టోల్ ఛార్జీలు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కల్లూరు గ్రామంలో స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పి ప్రతి ఇంటికి స్టిక్కర్లు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టిక్కర్లు వేయడం వల్ల స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, మా ఇంటికి వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉదాహరణకు మన షాపులకు కానీ, కార్యాలయాలకు కానీ పెట్టారు. కానీ మన కార్యకర్త ఇంటికి నెలకు 3,000 వచ్చే బిల్లు 30,000 రూపాయలు వచ్చింది. అట్లాగే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రాబోయే కాలంలో ఇది మన మామూలుగా చిప్పు వస్తుంది. ఆ చిప్పు వస్తే అది ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. ముందుగానే మనం రీఛార్జ్ చేయించుకోవాలా. కాబట్టి ఇట్లా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం ఏదైతే పాత మీటర్లు ఉన్నాయో ఆ పాత మీటర్లే మాకు కావాలా, ఈ కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆదానితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పినాడో, ఎన్నికల ముందు చెప్పినాడో, నేను స్మార్ట్ మీటర్లు పెట్టాను, కరెంటు ఛార్జీలు పెంచానని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెడుతున్నాడు, టోల్ ఛార్జీలు పెంచుతున్నాడు, కరెంటు ఛార్జీలు పెంచుతున్నాడు. దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి వెంటనే టోల్ ఛార్జీలు తగ్గించాలా, కరెంటు ఛార్జీలు తగ్గించాలా, స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చాగలమర్రి టౌన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,06,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శనివారం నాడు ఆయన అన్నారు. నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి
ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో. వాళ్ళ దగ్గర నుంచి ఒక 2,06,000 క్యాష్ మరియు ఒక 4 మొబైల్స్ మనం సీజ్ చేశాము. వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే, ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్లీ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు ఫిజికల్గా ఆడిన, యాప్స్లో ఆడిన, వెబ్సైట్స్లో ఆడిన, ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ ఎన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.